మహిళల హక్కులు, సమానత్వం, న్యాయం ఇవి కేవలం చట్ట పుస్తకాల్లో ఉండే పదాలు కాదు. ప్రతి మహిళ జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలు. ఇంటి నుంచి ఉద్యోగం వరకు, వివాహం నుంచి ఆస్తి హక్కుల వరకు, ఆరోగ్యం నుంచి రాజకీయాల్లో ప్రాతినిధ్యం వరకు మహిళలు ఎదుర్కొనే సవాళ్లు ఎన్నో. అలాంటి కీలక అంశాలపై చట్టపరమైన అవగాహన కల్పించడం నేటి సమాజంలో ఎంతో అవసరం. ఇవి అంశాలపై అడ్వకేట్ ధాత్రి బండారు గారు మనతో మాట్లాడనున్నారు. తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్గా కొనసాగుతూనే ధాత్రి లీగల్ వ్యవస్థాపకురాలిగా సేవలందిస్తున్నారు. గతంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తికి జ్యుడిషియల్ అసిస్టెంట్గా పనిచేసిన ఆమెకు క్రిమినల్ న్యాయం, మానవ హక్కులు, కార్పొరేట్ చట్టం, రాజ్యాంగపరమైన అంశాల్లో విశేష అనుభవం ఉంది. దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో న్యాయ విద్యను అభ్యసించి పలు కార్పొరేట్ సంస్థల్లోనూ కీలక బాధ్యతలు నిర్వహించారు. ఈరోజు మహిళా బులెటిన్లో మహిళల హక్కులు, ఇంటి నుంచే మొదలయ్యే అసమానత్వం, వివాహంలో మహిళల చట్టపరమైన రక్షణ, ఉద్యోగ రంగంలో వివక్ష, సమాన వేతన హక్కు, ఆస్తి హక్కులు, మహిళల ఆరోగ్యం, రిజర్వేషన్ల ఆవశ్యకత వంటి కీలక అంశాలపై ఆమెతో ప్రత్యేకంగా చర్చించబోతున్నాం. ఆమె విశ్లేషణలో ఈ అంశాలపై చట్టం ఏం చెబుతోంది, మహిళలు తీసుకోవాల్సిన హక్కులు ఏమిటి, ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం, నా పేరు శ్రీధాత్రి బండారు. I've been practicing as an advocate since nearly 10 years for the state of Telangana and Andhra Pradesh. ఈరోజు స్త్రీల హక్కుల గురించి మాట్లాడబోతున్నాం. ఒక మహిళ ఒక మనిషిగా పుట్టిందనుకుంటే ఆమెకి సహజంగా లభించాల్సిన సమాన హక్కుల గురించి మాట్లాడబోతున్నాం. స్త్రీలు వాళ్ళ హక్కుల కోసం ఎప్పటి నుంచో పోరాడుతూ వస్తున్నారు. మనుషులు అన్నాక ప్రతి ఒక్కరికి ఒక యూనివర్సల్ లా అనేది ఉండాలి. కానీ చరిత్రలో మన దేశంలో కానీ భారతదేశంలో చూస్తే ఇతర దేశాల్లో కానీ చూస్తే మహిళల హక్కులు అందరికీ సమానంగా గుర్తించబడలేదు. చాలాసార్లు అవి హక్కులుగా కాకుండా ఒక ఫేవర్ ఇచ్చినట్టు ట్రీట్ చేశారు. చాలా మందికి అనిపించవచ్చు, వై ఆర్ దే సో మెనీ లాస్ స్పెసిఫికలీ దట్ హ్యాస్ బీన్ బాట్ ఫర్ ఉమెన్. అసలు ఉమెన్ రైట్స్ స్పెసిఫిక్గా ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే, ఎక్కడైతే ఒక హక్కుని డినై చేస్తారో అక్కడ ఒక స్త్రీ నిస్సహాయంగా అనిపిస్తుంది. వాళ్ళకి చాలా హెల్ప్లెస్గా అనిపిస్తుంది. ఆ బాధ ఒక ప్రశ్నని పుట్టిస్తుంది. ఆ ప్రశ్న పోరాటంగా మారుతుంది. ఆ పోరాటం వల్ల మెల్లగా సమాజంలో ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తారు. చివరికి ఆ మార్పు చట్టాలుగా మారతాయి. మన హిస్టరీ చూస్తే ప్రతి జనరేషన్లో ఎవరో ఒకరు ముందుకు వచ్చి ఈ మార్పు కోసం పోరాడాల్సి వచ్చింది. అన్లెస్ ఉమెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ క్రియేట్ అ మూమెంట్, we don't get what we rightfully deserve, and that's a very unfortunate situation that women had to go through. ఈ జర్నీ మనం ఒక మహిళ జీవితంలో ప్రతి స్టేజ్లో చూడొచ్చు. వాళ్ళ ఇంట్లో కానీ, పెళ్ళైన తర్వాత వాళ్ళ అత్తగారు ఇంట్లో కానీ, లేకపోతే వర్క్ ప్లేస్లో కానీ, అలాగే పబ్లిక్ లైఫ్లో కూడా ప్రతి స్టేజ్లో ఎదురైన ప్రాబ్లమ్స్, వాటికి రెస్పాన్స్గా వచ్చిన లాస్, ఆ లాస్ ఎందుకు అవసరం, అలాగే ఈక్వాలిటీ వైపు మన జర్నీ ఎలా ఉంటుందో అనే అంశాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఆడపిల్లగా పుట్టిన క్షణం నుంచి సమాజం ఆమె జీవితానికి ఎన్నో గీతలు గీస్తుంది. చదువు విషయంలోనైనా, స్వేచ్ఛ విషయంలోనైనా, అవకాశాల విషయంలోనైనా అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు ఇంకా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ అసమానత్వం ఎందుకు ఇంకా కొనసాగుతోంది? చట్టం ఏం చెబుతోంది? ఇప్పుడు ఈ అంశంపై ప్రముఖ న్యాయవాది ధాత్రి గారితో మాట్లాడదాం. ఇప్పుడు మొదలుగా మనము ఇన్ఈక్వాలిటీ అట్ హోమ్ గురించి మాట్లాడుకుందాం. ఇన్ఈక్వాలిటీ ఒక మహిళకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, అది వాళ్ళ సొంత ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది. చాలా సంవత్సరాలుగా మహిళలు ఇంటిని చూసుకోవాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, కుటుంబంలో అందరినీ చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళ ఇన్లాస్ని చూసుకోవాలి అని సమాజం వాళ్ళకి చెప్తూ పోయారు. అబ్బాయిలకైతే కానీ వాళ్ళకి దే హ్యావ్ టు డ్రీమ్ బిగ్, ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని చదువు వైపు కానీ, ఉద్యోగం వైపు కానీ, వాళ్ళు చాలా డబ్బులు సంపాదించాలి అనే ఆలోచన వాళ్ళకి ఒకటి సృష్టించారు. కానీ అమ్మాయిలకు మాత్రం అడ్జస్ట్ అవ్వాలి, త్యాగం చేయాలి అనేది నేర్పించారు.
వాళ్ళ సొంత ఇంట్లోనే. అసలు ఇది ఏదో కావాలని చేసింది కాదు. అది వాళ్ళకి ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్ అనేది వస్తూ పోయింది. అసలు సమస్యలు ఎక్కడ మొదలయ్యాయంటే, అబ్బాయిని ఫ్యూచర్ వారసుడిగా చేశారు. చదువు అయినా, ఆస్తి అయినా ముందుగా అబ్బాయిలకే అని మైండ్‌సెట్ పేరెంట్స్ చెప్తూ పోయారు. అమ్మాయి పుడితే కొంచెం చదివించి పెళ్లి చేసి పంపించేయాలి అని అనుకునేవారు. చాలా సందర్భాల్లో చిన్న వయసులోనే పెళ్లి చేస్తూ పంపించేసేవాళ్ళు. అమ్మాయిలని ఒక రెస్పాన్సిబిలిటీ లాగా, కొన్నిసార్లు ఒక బర్డెన్ లాగా, లయబిలిటీ లాగా గూడా చూస్తా పోయారు. సో, అందుకనే అండర్ ఆర్టికల్ 21A of the Constitution of India, right to education is a fundamental right that guarantees free and compulsory education for all children. కానీ లా తీసుకురావడం ఒక్కటైతే, ఆ అవకాశం అందరికీ చ్ చేరుకునేలాగా చేయడం ఇంకొంకోటి. చాలామంది అమ్మాయిలు ఎడ్యుకేషన్ పొందలేకపోయారు. ఇలాంటి ఒక లా ఉన్నా కూడా కాన్స్టిట్యూషన్ మేక్స్ ఇట్ ఫండమెంటల్ రైట్. వాళ్ళకి చాలామంది పేరెంట్స్ అమ్మాయిలకి పెళ్లి చేసి పంపించేసేయాలి అనే మైండ్‌సెట్‌లో ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా చదవాలి, తన జీవితం గురించి తను డెసిషన్స్ తానే తీసుకోవాలి అని ఫైట్ చేస్తూ వచ్చారు. అలాగే డొమెస్టిక్ వయలెన్స్, ఎమోషనల్ అబ్యూస్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఫ్యామిలీ కోసం సైలెంట్‌గా ఉండాలి అనే మైండ్‌సెట్ వల్ల చాలామంది మహిళలు గౌరవంతో జీవించలేకపోయారు ఎన్నో సంవత్సరాల నుంచి. కానీ మహిళలు సైలెంట్‌గా ఉండలేదు. ఎడ్యుకేషన్ కావాలి, ప్రాపర్టీ రైట్స్‌లో వాళ్ళకి ఈక్వల్ రైట్స్ కావాలి, ఆహ్, వైలెన్స్ నుండి ప్రొటెక్షన్ కావాలి అని ఫైట్ చేశారు. అని పోరాడారు చాలా. ఆ స్ట్రగల్స్ వల్లే సొసైటీలో మార్పు వచ్చింది. లాస్ కూడా తీసుకువచ్చారు. వివాహం ఇద్దరి జీవితాలను కలిపే బంధం. కానీ చాలా సందర్భాల్లో అదే బంధం మహిళల హక్కులు, స్వేచ్ఛ, గౌరవానికి పరీక్షగా మారుతోంది. వివాహం తర్వాత మహిళలకు చట్టం కల్పించిన రక్షణలు ఏమిటి? వివక్ష ఎదురైతే ఎలాంటి న్యాయపరమైన మార్గాలు ఉన్నాయి? అడ్వకేట్ ధాత్రి గారి విశ్లేషణ ఇప్పుడు. వుమెన్స్ రైట్స్ ఇన్ మ్యారేజ్. మ్యారేజ్ అంటే ఏంటి? ఒక భార్య, ఇంకొక భర్త ఇద్దరూ వాళ్ళిద్దరికీ ఆ మ్యారేజ్‌లో సమానమైన హక్కులు ఉండాలి. కానీ మ్యారేజ్‌లో ఒక మహిళ హక్కులు ఉల్లంఘించబడు బడినప్పుడు ఆమెకి రక్షణ కల్పించడానికి ఒక లా ప్రవేశపెట్టాల్సొచ్చింది. చాలా సంవత్సరాల పాటు మహిళలకి అడ్జస్ట్ అవ్వాలి, ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేయాలి. ఎన్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఆమ వ తన లైఫ్‌లో ఎదుర్కొన్నా మ్యారేజ్‌ని సేవ్ చేయాలి అని ఎక్కువగా మహిళలకి చెప్తూ వచ్చారు. కానీ మ్యారేజ్ అంటే తన రైట్స్‌ని సరెండర్ చేయడమా అనేది ఒకటి మనం ప్రశ్నించుకోవాలి. ఒక మహిళని కొట్టొద్దు, టార్చర్ చేయవద్దు, క్రూయల్‌గా చేయకూడదు అనేది ఒక బేసిక్ హ్యూమన్ అండర్‌స్టాండింగ్ అనేది ఉండాలి. కానీ ఇలాంటి వయలేషన్స్ సొసైటీలో జరుగుతున్నాయి కాబట్టి వాటిని అడ్రెస్ చేయడానికి లా ఇంటర్వీన్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మహిళల రక్షణ కోసం స్పెసిఫిక్ లాస్ తీసుకురావాల్సి వచ్చింది. ఆ లాస్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదట డౌరీ అండ్ క్రువాలిటీ. ఇది మీరు ఎన్నో శతాబ్దాలుగా వింటూ వస్తూ ఉన్నారు. చాలామంది ఇళ్లల్లో వాళ్ళకది ఒక తప్పు అనేది గూడా వాళ్ళకనిపిచ్చదు. దానికోసం చట్టము డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961 తీసుకురావాల్సొచ్చింది. అంటే డౌరీ అడగడం గానీ, ఇవ్వడం గానీ, తీసుకోవడం గానీ చట్ట ప్రకారం నేరం అనేది లా చెప్తే గానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. డౌరీ హరాస్మెంట్, క్రువాలిటీ మరియు డౌరీ డెత్స్ కంటిన్యూ అవ్వడంతో సెక్షన్ 498 ఐపీసీ ద్వారా హస్బెండ్ ఫ్యామిలీ వాళ్ళ జరిగే క్రువాలిటీని క్రిమినల్ ఒఫెన్స్‌గా రికగ్నైజ్ చేశారు. డౌరీ హరాస్మెంట్ మరియు క్రుయాలిటీ కంటిన్యూ అవ్వడంతో సెక్షన్ 498 ఐపీసీ ద్వారా హస్బెండ్ రిలేటివ్స్ వల్ల జరిగే క్రుయాలిటీని క్రిమినల్ ఒఫెన్స్‌గా రికగ్నైజ్ చేశారు. ఇప్పుడు ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత 2023 అమలులోకి వచ్చింది. కానీ వైలెన్స్ అంటే కేవలం ఫిజికల్ వైలెన్స్ మాత్రమే కాదు. ప్రొటెక్షన్ ఆఫ్ వుమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 ప్రకారం ఫిజికల్, సెక్షువల్, వర్బల్, ఎమోషనల్ మరియు ఎకనామిక్ అబ్యూస్ కూడా డొమెస్టిక్
వైలెన్స్ కింద వస్తాయి. ఈ విషయం అందరూ మహిళలు తెలుసుకోవాలి. ఈ యాక్ట్ కింద పరిస్థితులని బట్టి వుమెన్ వుమెన్‌కి ప్రొటెక్షన్ ఆర్డర్, రెసిడెన్స్ ఆర్డర్, మానిటరీ రిలీఫ్, కస్టడీ ఆర్డర్, కాంపెన్సేషన్ లాంటి రెమెడీస్ లభిస్తాయి. ముఖ్యంగా డొమెస్టిక్ వైలెన్స్ ఫేస్ చేస్తున్న మహిళలు, మీరు మీ ఇంటిని వదిలి మాత్రం వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. చట్టం ఏమని చెప్తదంటే, మీకు ఇబ్బంది అయినా కూడా మీరు ఆ ఇంట్లో ఉండవచ్చు. మీకు లా ప్రొటెక్ట్ చేస్తది. ఇప్పుడు ఒక సమస్యొస్తే మీ ఇంట్లో, మీ భర్త నుంచి గానీ, మీ ఇన్‌లాస్ నుంచి గానీ, ప్రాక్టికల్‌గా వుమెన్ ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేయాలి? వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయి? అనే దాని గురించి నేనిప్పుడు చెప్పబోతున్నా. ఒక మహిళ డొమెస్టిక్ వయలెన్స్ ఫేస్ చేస్తే, ఆమె నియరెస్ట్ పోలీస్ స్టేషన్, ప్రొటెక్షన్ ఆఫీసర్, మేజిస్ట్రేట్ కోర్ట్ లేదా వన్ స్టాప్ సెంటర్ అనేది ఒకటుంటది. వాళ్ళని అప్రోచ్ చేయవచ్చు. ఫ్రీ లీగల్ ఎయిడ్ అసిస్టెన్స్ కోసం డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీని కూడా సంప్రదించవచ్చు. ఎవరైతే వాళ్ళకి డబ్బులు లేవు అని అనుకుంటే, ఒక లాయర్‌ని మీరు పెట్టుకోలేరు అని అనుకుంటే, ఆ పరిస్థితిలో ఉంటే ఆహ్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీని మీరు సంప్రదించవచ్చు. నేటి మహిళ ప్రతి రంగంలో తన ప్రతిభను నిరూపిస్తోంది. అయినప్పటికీ ఉద్యోగాల్లో వేతన వివక్ష, లైంగిక వేధింపులు, పదోన్నతుల్లో అసమానత వంటి సమస్యలు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలకు చట్టం ఎలాంటి రక్షణ కల్పిస్తోంది? ఈ అంశంపై ప్రముఖ న్యాయవాది ధాత్రి గారి మాటల్లో ఇప్పుడు విందాం. మహిళలు ఇంట్లో నుంచి బయటికి వచ్చి పని చేసుకుందాము, వాళ్ళ కెరియర్ పైన ఫోకస్ చేద్దాము అనే డెసిషన్ తీసుకుని, చాలా ప్యాషన్‌తో వాళ్ళు చదువుకుని, ఒక ఉద్యోగం సంపాదించుకుని తర్వాత కూడా ఇనీక్వాలిటీ వర్క్ ప్లేస్‌లో కంటిన్యూ అవుతుంది. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వకపోవడం, ప్రమోషన్స్‌లో డిస్క్రిమినేషన్, ఈక్వల్ వర్క్‌కి అన్‌ఈక్వల్ పే, అన్‌సేఫ్ వర్కింగ్ కండిషన్స్, సెక్షువల్ హెరాస్మెంట్ ఇలా ఎన్నో సమస్యలను మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ వర్క్ ప్లేస్‌లో ఒక మహిళని మీరు వుమెన్ కాబట్టి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి అని చెప్పి ఆమె కెరియర్ ఆపర్చునిటీస్‌ని రిస్ట్రిక్ట్ చేయడం చట్టపరం, అది నేరం అనేది ప్రతి ఒక్క మహిళ తెలుసుకోవాల్సిన అంశం. ఈక్వల్ పే అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ గురించి మాట్లాడుకుందాం. ఒక మహిళ సేమ్ లేదా సిమిలర్ నేచర్ ఆఫ్ వర్క్ చేస్తుంటే, కేవలం జెండర్ బయాస్ మీద తక్కువ సాలరీ ఇవ్వడం, అది చట్ట ప్రకారం డిస్క్రిమినేషన్. ఎర్లియర్ ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ 1976 అమలులో ఉండేది. ఇప్పుడు కోడ్ ఆఫ్ వేజెస్ 2019లో వేజెస్ విషయంలో జెండర్ డిస్క్రిమినేషన్‌ని ప్రొహిబిట్ చేస్తారు. సేమ్ లేదా సిమిలర్ వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ మధ్య జెండర్ బయాస్ జెండర్ బేసిస్ మీద వేజ్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు. అలాగే రిక్రూట్మెంట్, ప్రమోషన్ మరియు కెరియర్ గ్రోత్‌లో కూడా జెండర్ స్టీరియోటైప్స్ డిస్క్రిమినేషన్ చేయకూడదు. అలా మీకు చేసినట్టయితే మీరు చట్ట ప్రకారం యూ కెన్ సీక్ ఎ లీగల్ రెమెడీ. సో, ది ఆహ్, ఈ అంశం పైన ఒక చాలా ఇంపార్టెంట్ జడ్జ్‌మెంట్ సుప్రీం కోర్ట్ తీర్పుని ఇచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వర్సెస్ బబితా పునియా అండ్ అదర్స్ అనే 2020 సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్ చాలా ముఖ్యమైనది. 17 ఫిబ్రవరి రోజున ఈ జడ్జ్‌మెంట్ ప్రొనౌన్స్ చేశారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ గారు రాసిన ఈ జడ్జ్‌మెంట్. దాని గురించి మాట్లాడదాం. ఇండియన్ ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషన్‌లో పనిచేస్తున్న వుమెన్ ఆఫీసర్స్‌కి పర్మనెంట్ కమిషన్ విషయంలో ఒక ల్యాండ్‌మార్క్ డెసిషన్ ఇచ్చారు. ఆ డెసిషన్ గురించి మాట్లాడదాం. ఈ కేస్ మెయిన్ ఇష్యూ ఏంటంటే, ఎస్‌సీసీలో పనిచేస్తున్న వుమెన్ ఆఫీసర్స్‌ని పర్మనెంట్ కమిషన్ కోసం మేల్ ఆఫీసర్స్‌తో సమానంగా కన్సిడర్ చేయాలి అనేది చెప్పారు. వుమెన్ ఆఫీసర్స్ కూడా సమానమైన కెరియర్ ఆపర్చునిటీస్, ప్రమోషన్స్ మరియు లాంగ్ టర్మ్ సర్వీస్ ఆపర్చునిటీస్ పొందేలా గవర్నమెంట్ తరపున వాళ్ళు ఏం వాదిచ్చారంటే, ఆపరేషన్ రిక్వైర్మెంట్స్, నేషనల్ సెక్యూరిటీ, మెటర్నిటీ, చైల్డ్ కేర్ మరియు కేడర్ స్ట్రక్చర్ లాంటి అంశాలు ప్రస్థానం చేశారు. కానీ సుప్రీం కోర్ట్ ఏం తీర్పునిచ్చిందంటే, జెండర్ స్టీరియోటైప్ ఆధారంగా వుమెన్ ఆఫీసర్స్ కెరీర్ ఆపర్చునిటీస్‌ని రిస్ట్రిక్ట్ చేయకూడదని స్పష్టంగా తెలిపారు.
ఉమెన్ ఆఫీసర్స్ ఆపరేషనల్లీ అన్‌సూటబుల్ అని జనరల్‌గా అస్యూమ్ చేయడం డిస్క్రిమినేటరీ అని కోర్ట్ చెప్పారు. అలాగే వుమెన్ ఆఫీసర్స్‌ని స్టాఫ్ అపాయింట్మెంట్స్ ఓన్లీ అనే ఒక స్పెసిఫిక్ కేటగరీకి మాత్రమే పరిమితం చేయలేరు. రిస్ట్రిక్షన్‌ని కూడా కోర్ట్ యాక్సెప్ట్ చేయలేదు. వుమెన్ ఆఫీసర్స్‌ని ఎలిజిబిలిటీ, సూటబిలిటీ వాళ్ళ ఒక పెర్ఫార్మెన్స్ మరియు ఆర్గనైజేషనల్ రిక్వైర్మెంట్ ఆధారంగా అప్రోప్రియేట్ ఆపర్చునిటీస్ కోసం కన్సిడర్ చేయాలని స్పష్టంగా నిర్ణయించారు సుప్రీం కోర్ట్. ఈ తీర్పు ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో జెండర్ ఈక్వాలిటీ మరియు వుమెన్ ఆఫీసర్స్‌కి ఈక్వల్ కెరియర్ ఆపర్చునిటీస్ కోసం ఒక ల్యాండ్‌మార్క్ జడ్జ్‌మెంట్‌గా నిలిచింది. సో, ఇంకో చాలా ముఖ్యమైన జడ్జ్‌మెంట్ అందరికీ తెలిసిందే. అది సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్‌లో కొన్ని ఇష్యూస్ అవుతున్నాయని చెప్పి విశాఖ గైడ్‌లైన్స్ అని కోర్ట్ కొన్ని ఆహ్, ఒక తీర్పునిచ్చింది. వర్క్ ప్లేస్‌లో సెక్షువల్ హరాస్మెంట్ గురించి మాట్లాడుతుంటే మన హిస్టరీలో మోస్ట్ ఇంపార్టెంట్ జడ్జ్‌మెంట్స్‌లో ఒకటి విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ 1997. అప్పటికి వర్క్ ప్లేస్ సెక్షువల్ హరాస్మెంట్‌ని అడ్రెస్ చేయడానికి స్పెసిఫిక్ లెజిస్లేషన్ కూడా లేదు. అందుకు సుప్రీం కోర్ట్ విశాఖ గైడ్‌లైన్స్ ఇష్యూ చేశారు. వర్క్ ప్లేస్‌లో సెక్షువల్ హరాస్మెంట్‌ని ప్రివెంట్ చేయడం, కంప్లెయింట్ మెకానిజం ఏర్పాటు చేయడం మరియు వుమెన్‌కి సేఫ్ వర్కింగ్ కండిషన్స్ కల్పించడం ఎంప్లాయర్స్ బాధ్యత అని స్పష్టంగా నిలిపివేశారు. తర్వాత ఈ ప్రిన్సిపల్స్ ఆధారంగా సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ వుమెన్ అట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్ యాక్ట్ 2013 అంటే పాష్ యాక్ట్ తీసుకొచ్చారు. కాబట్టి వర్క్ ప్లేస్‌లో మహిళలకు హక్కులు అంటే కేవలం ఉద్యోగం చేయడమే కాదు. లేకపోతే ఉద్యోగం పొందడమే కాదు. సురక్షితంగా పని చేయడం, సమాన హక్కులు పొందడం, కెరీర్‌లో ముందుకు వెళ్ళడం మరియు గౌరవంగా పని చేసుకోవడం కూడా వారి హక్కులే. సో, వుమెన్‌కి ప్రాక్టికల్‌గా ఏం రైట్స్ ఉన్నాయి? ఇప్పుడు మీ వర్క్ ప్లేస్‌లో మీకొక ఇష్యూ వచ్చినా, ప్రాబ్లమ్ వచ్చినా మీరు ఏం చేయాలి అనేది మీకు తెలియాలి ఫస్ట్. వర్క్ ప్లేస్‌లో సెక్షువల్ హరాస్మెంట్ ఫేస్ చేస్తే 10 మంది లేదా అంతకంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్న ఆర్గనైజేషన్‌లో ఇంటర్నల్ కమిటీకి కంప్లెయింట్ ఇవ్వచ్చు మీరు. యూజువల్లీ ఇన్సిడెంట్ జరిగిన 3 నెలలు లోపల కంప్లెయింట్ చేయాలి. దానికన్నా తర్వాత కాకుండా 3 నెలల్లో మీరు కంప్లెయింట్ చేయాలి. ఇంటర్నల్ కమిటీ లేకపోతే లేదా కంప్లెయింట్ ఎంప్లాయర్ మీదనే మీకు ఉంటే లోకల్ కమిటీని అప్రోచ్ చేయవచ్చు. ఎంక్వైరీ జరిగే సమయంలో అవసరం ఉంటే మీరు మీ ఆఫీస్‌కి ఒక రిక్వెస్ట్ పంపించొచ్చు. అదేంటంటే మీరు మీ ఆఫీస్ నుంచి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. లేదంటే మీరు టెంపరరీగా ప్రొటెక్షన్ కూడా పొందవచ్చు. త్రూ లీవ్. మీరు లీవ్ అప్లై చేసుకోవచ్చు. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కంప్లెయింట్ ఏదైతే ఉందో అది ప్రూవ్ చేయలేకపోవడం ఆటోమేటిక్‌గా ఫాల్స్ కంప్లెయింట్ అని కాదు. మాలిషియస్ ఇంటెంట్ ఉందని ఎంక్వైరీలో ఎస్టాబ్లిష్ అయితే మాత్రం ఫాల్స్ ఆర్ మాలిషియస్ కంప్లెయింట్ ప్రొవిజన్స్ అప్లై అవుతాయి. సో, నెక్స్ట్ ఏంటంటే మీకు మెటర్నిటీ రైట్స్ గూడా ఉన్నాయి. మీరు ఎక్కడైతే పని చేస్తారో యూ హ్యావ్ ద రైట్ టు ఆస్క్ ఫర్ ఎ లీవ్ వెన్ యూ ఆర్ ప్రెగ్నెంట్. సో, ఆ రైట్స్ గూడా మహిళలు ఖచ్చితంగా వాటిని ఉపయోగించుకోవాలి. కూతురికి కూడా కుటుంబ ఆస్తిపై సమాన హక్కు ఉందని చట్టం స్పష్టంగా చెబుతోంది. అయినా చాలా చోట్ల మహిళలు తమ హక్కుల కోసం ఇప్పటికీ పోరాడాల్సి వస్తోంది. ఆస్తి విషయంలో మహిళలకు ఉన్న చట్టబద్ధమైన హక్కులు ఏమిటి? సుప్రీంకోర్టు కీలక తీర్పులు ఏం చెబుతున్నాయి? లాయర్ ధాత్రి గారిని అడిగి తెలుసుకుందాం. ప్రాపర్టీ రైట్స్ విషయానికి వస్తే ఇది కూడా చాలా పెద్ద పోరాటమే. మహిళలు చాలా పోరాడాల్సొచ్చింది. అప్పట్లో చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీస్‌లో అబ్బాయిలంటే వారసులుగా చూసేవారు. అబ్బాయిలకి చదువు చెప్పి, మంచి జాబ్ ఇప్పించి, ఇంకా వాళ్ళకి ఆస్తి ఇవ్వాలని ఫ్యూచర్ సెక్యూరిటీ లాగా చూసేవారు. అమ్మాయిలకి మాత్రం పుడితే చదివించాలి, పెళ్లి చేయాలి, వాళ్ళని తొందరగా పంపించేయాలి. అది ఒక బాధ్యతలాగా చూసేవాళ్ళు.
దానివల్ల చాలామంది అమ్మాయిలకు పుట్టిన ఆస్తిలో ఈక్వల్ రైట్స్ ఉండేవి కాదు. ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా ఉండడానికి కూడా లిమిటేషన్స్ ఉండేవి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకోవాలి. మహిళలు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాపర్టీ రైట్స్ గురించి పోరాడుతూ వచ్చారు. కానీ మన తెలుగు రాష్ట్ర చరిత్రలో ఈ విషయంలో నందమూరి తారక రామారావు గారు ఒక ఇంపార్టెంట్ స్టెప్ తీసుకున్నారు. 1985లోనే. అప్పటి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్‌గా ఉన్న ఎన్టీఆర్ గారు హిందూ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీలో డాటర్స్‌కి కూడా కొడుకులతో సమానమైన హక్కులు కోపార్సనరీ రైట్స్ కల్పించే అమెండ్మెంట్ తీసుకొచ్చారు. అది ఎంతో గొప్ప విషయం. అప్పట్లో డౌరీ హరాస్మెంట్ మరియు వుమెన్ డిస్క్రిమినేషన్ ఎక్కువగా కనిపిస్తా ఉండేది. మహిళలకి కేవలం కట్నం లేదా కానుకలు ఇవ్వడం కాకుండా ప్రాపర్టీలో కూడా వాళ్ళకు వాళ్ళకి కూడా సమానంగా కొడుకులతో హక్కులు ఇవ్వాలి అని ఈ రిఫార్మ్ ఒక ఇంపార్టెంట్ స్టెప్‌గా నిలిచింది. ప్రాపర్టీ రైట్స్ ద్వారా ఉమెన్‌కి ఫైనాన్షియల్ సెక్యూరిటీ మరియు ఇండిపెండెన్స్ పెరిగే అవకాశం ఉందని ఈ రిఫార్మ్ గుర్తించింది. అయితే అప్పటి అమెండ్మెంట్ ప్రకారం సెప్టెంబర్ 1985 నాటికి అన్‌మ్యారీడ్‌గా ఉన్న డాటర్స్‌కి ఏ రైట్స్ అప్లై అయ్యాయి. తర్వాత హిందూ సక్సెషన్ యాక్ట్ 2005 ద్వారా దేశం మొత్తంగా హిందూ డాటర్స్‌కి సన్స్‌తో సమానంగా కోపార్సనరీ రైట్స్ కల్పించారు సుప్రీంకోర్టు. మహిళల ఆరోగ్యం గురించి ఇప్పటికే సమాజంలో బహిరంగంగా మాట్లాడేందుకు చాలామంది సంకోచిస్తుంటారు. ముఖ్యంగా నెలసరి పరిశుభ్రత, శానిటరీ నాప్కిన్ల అందుబాటు, ఆరోగ్య హక్కులు వంటి అంశాలు మహిళల గౌరవప్రదమైన జీవనంతో ముడిపడి ఉన్నాయి. ఈ అంశంపై చట్టపరంగా ఉన్న హక్కులు, అవగాహన గురించి ప్రముఖ న్యాయవాది ధాత్రి గారి అభిప్రాయం తెలుసుకుందాం. ఇప్పుడు మహిళల హక్కుల గురించి మాట్లాడుతున్నప్పుడు మెన్సురేషన్ మెన్స్ట్రురల్ హెల్త్ గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక చాలా ఇంపార్టెంట్ జడ్జ్మెంట్ గురించి తప్పకుండా తెలుసుకోవాలి. జస్టిస్ జేబీ పార్దీవాలా మరియు జస్టిస్ ఆర్ మాధవన్ బెంచ్ మెన్స్ట్రురల్ హెల్త్ని ఆర్టికల్ 21లో ఉన్న రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీలో ఒక భాగంగా గుర్తించారు. ఈ జడ్జ్మెంట్లో ఏం తీర్పునిచ్చారంటే క్లాసెస్ 6 నుంచి 12 వరకు చదివే ప్రతి ఒక్క ఆడపిల్ల కోసం గవర్నమెంట్ మరియు ప్రైవేట్ స్కూల్స్లో మెన్స్ట్రల్ హైజీన్ ఫెసిలిటీస్ తప్పకుండా అందుబాటులో ఉండాలనేది కోర్ట్ డైరెక్షన్ ఇచ్చారు. ప్రతి స్కూల్లో ఫంక్షనల్ సపరేట్ టాయిలెట్స్, వాటర్ కానీ సోప్ కానివ్వండి మరియు వాషింగ్ ఫెసిలిటీస్, వాళ్ళకి ప్రాపర్ డస్ట్బిన్స్ కానీ గర్ల్స్ స్టూడెంట్కి ఫ్రీ శానిటరీ నాప్కిన్స్ అందుబాటులో ఉండాలి అనేది సూచించారు. మెన్స్ట్రల్ ఎమర్జెన్సీస్ కోసం అవసరమైన మెటీరియల్స్తో మెన్స్ట్రల్ హైజీన్ మేనేజ్మెంట్ కార్నర్స్ ఏర్పాటు చేయాలనేది కోర్ట్ ఆదేశించారు. అలాగే శానిటరీ వేస్ట్‌ని సేఫ్‌గా డిస్పోజ్ చేయడానికి ప్రాపర్ ఒక సిస్టమ్ అనేది క్రియేట్ చేయాలి, ఏర్పడాలి అనేది డైరెక్షన్స్ కూడా ఇచ్చారు. ఈ జడ్జ్మెంట్ యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక అమ్మాయి పీరియడ్స్ వల్ల స్కూల్‌కి వెళ్ళకపోవడం అనేది చాలా ఇట్స్ అ వెరీ అన్‌ఫార్చునేట్ సిట్యుయేషన్. చదువు మిస్ అవ్వడం జరుగుతుంది. తన మెన్స్ట్రల్ హెల్త్, డిగ్నిటీ మరియు డెసిషన్స్‌ని ప్రొటెక్ట్ చేయడం కూడా ఫండమెంటల్ రైట్స్‌లో భాగంగా అనేది కోర్ట్ చెప్పారు. ఇది కేవలం శానిటరీ ప్యాడ్స్ ఇవ్వడం గురించి మాత్రమే కాదు. ఒక గర్ల్ చైల్డ్ తన హెల్త్, డిగ్నిటీ మరియు ప్రైవసీతో స్కూల్లో చదువుకునే హక్కు గురించి. ఈ జడ్జ్మెంట్ ద్వారా సుప్రీం కోర్ట్ ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చింది. మెన్స్ట్రల్ హెల్త్ అనేది అదొక ప్రైవేట్ ఇష్యూ ఒక్కటే కాదు. అది హెల్త్, డిగ్నిటీ, ఎడ్యుకేషన్ మరియు ఫండమెంటల్ రైట్‌గా కోర్ట్ ప్రకటించారు. మహిళలకు రిజర్వేషన్లు అంటే ప్రత్యేక ప్రాధాన్యత లేక చరిత్రలో జరిగిన అసమానతను సరిదిద్దే రాజ్యాంగపరమైన చర్య? రాజకీయాలు, ఉద్యోగాలు, ప్రజా ప్రాతినిధ్య వ్యవస్థల్లో మహిళల భాగస్వామ్యం ఎందుకు కీలకం? ఈ అంశంపై చట్టపరమైన కోణంలో ప్రముఖ న్యాయవాది ధాత్రి గారి విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. మహిళలకి ఎందుకు స్పెసిఫిక్‌గా రిజర్వేషన్స్ అనేవి ఇచ్చారు? అసలు ఏం అవసరం అది?
ఇన్ని సంవత్సరాల తర్వాత గూడా కాలం మారింది. అయినా ఇంకా రిజర్వేషన్స్ అనేది ఎందుకు ఉన్నాయి అనేది చాలామంది స్ప్రెష్ ప్రశ్నిస్తా ఉంటారు. మెరిట్ ఉంటే సరిపోదా? రిజర్వేషన్ ఎందుకు? అని ప్రశ్నిస్తారు. చాలా సంవత్సరాల పాటు మహిళలు పాలిటిక్స్, గవర్నెన్స్, అడ్మినిస్ట్రేషన్, జ్యుడిష్ జ్యుడిషియరీ మరియు డెసిషన్ మేకింగ్‌లో వెనకబడి ఉన్నారు. ఈ హిస్టారికల్ ఇనీక్వాలిటీని కరెక్ట్ చేయడాని కోసమే రిజర్వేషన్స్ ఒక ఇంపార్టెంట్ మెజర్‌గా అవసరం అయ్యింది. మన కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 15(3) ద్వారా మహిళలకి స్పెషల్ ప్రొటెక్షన్స్ కల్పించడానికి స్టేట్‌కి అవకాశం ఇచ్చింది. ఆర్టికల్ 243(టి) ద్వారా లోకల్ బాడీస్‌లో వుమెన్ రిజర్వేషన్‌కి కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్‌వర్క్ వచ్చింది. అలాగే 106థ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2003 ద్వారా లోక్‌సభ మరియు స్టేట్ లీగల్ అసెంబ్లీస్‌లో మహిళలకి 33% రిజర్వేషన్ కోసం కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్‌వర్క్ క్రియేట్ చేశారు. లీగల్ ప్రొఫెషన్‌లో కూడా